హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో కనబడుతున్నాను అనుకున్నాను. మళ్ళీ మీ ముందుకే నేను వచ్చేసేసిన. ఈరోజు వీడియో ఏంటంటే, చాలామందికి హెయిర్ గ్రో కాదు, సన్నగా అయిపోతుంది. వాళ్ళకోసం నేను ఒక ప్రాసెస్ అయితే తయారు చేసిన. అంటే నా ఓనే కాదు, అది ఎప్పటి నుంచో వాడుతున్నారు. ముత్తాతల నుంచి వాడుతున్నాను. అది ఇప్పుడు మేము ముంగటి చేసేస్తాం. నా హెయిర్ చూడండి ఎంత అయిపోయిందో. ఇంతుండే హెయిర్ ఇంత అయిపోయింది. మళ్ళీ పెరగాలంటే ఇది నేను యూజ్ చేయాలా, మీరు యూజ్ చేయాలి. కాబట్టి నేను చూపెడతాను గాయస్. నేను మీకు చూపెడతా ఆ ఇంగ్రీడియంట్ గాయస్. ఇవేనమాట. ఇది కరివేపాకు, బ్లాక్ ఉండేటివి తీసుకోండి. ఇవి తెలుసు కదా, మెంతంకూర సీడ్స్ ఇవి. ఇప్పుడు మనం ఒక చిన్న బౌల్లో కొన్ని వెల్లుల్లి అయితే వేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లోనైతే నేనైతే వాటర్ అయితే తీసుకున్నాను. మనకి ఎంత కావాలంటే అంత వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఇవి దాంట్లో వాటర్లో అయితే వేసేసుకుందాం. పేదండి పెట్టేసిన మనమైతే ఇవి దాంట్లో అయితే వేసేసుకుందాం. కొంచెం వాటర్ హీట్ అయినాకనే మనం వేసుకోవాలి. మీరు ఈ రెండే తీసుకోండి, ఇంకేమైనా ఎక్స్ట్రా ఇద్దామనేసి ఏం వేయకండి. జుట్టుకు పెట్టుకునేది ఇంకొకలాగా అయిపోద్ది. కాబట్టి ఇవే 2 ఇంగ్రీడియంట్స్ ఈజీ, ఏమో హార్డ్ ఉండదు, ఏం గలీజ్ కాదు. నేను చెప్తున్నాను, పక్కా చెప్తున్నాను, బాగా పనిచేస్తుంది. కొంచెం అయితే వాటర్తో వేడి కావాలి అవుతున్నాయి. ఆ పిల్లలు ఏమైనా మాట్లాడుతున్నాం ఏంది మళ్ళీ వచ్చింది అనుకుంటున్నారు. మళ్ళీ వచ్చాను. మీకు ఒక వీడియోలో కూడా నేను చెప్పాను, నేను మళ్ళీ పక్కా వస్తాను వీడియోలకి, మళ్ళీ వీడియోలు చేస్తాను అనేసి. కాబట్టి నేను మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసేసాను. ఇంకా ఇప్పటి నుంచి నేను మీతోనే వీడియోస్ చేసుకుంటూ ఉంటాను. వాటర్ అయితే వేడవుతున్నాయి. ఇలా చేస్తానికి నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మీ అక్కడికి వస్తున్నందుకు మళ్ళీ నేను మీ అక్కడికి తిరిగి వస్తున్నాను. మళ్ళీ మీతో వీడియోస్ నాకు ముందు ఎలా సబ్స్క్రైబ్ చేసుకున్నారో అలానే ఇప్పుడు కూడా సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తారని నాకు ఎప్పటి నుంచో తెలుసు. నేను ఇప్పటిదాకా చూసిన ముందు నాకు ఇప్పటిదాకా ఇంకా ఇప్పుడు కూడా నాకు వీడియోస్ అడ్డొచ్చినాక కూడా కొంతమంది వెళ్ళిపోయినారు, ఇంకొంతమంది ఉన్నారు. ఆ కొంతమంది నన్ను నమ్మారు, అక్క మళ్ళీ వస్తుంది ఇలానే ఉందామనేసి. ఆ కొంతమందికి చాలా థ్యాంక్ యూ. అలానే ఉన్నారు, నేను వీడియోస్ చేయకపోయినా కానీ సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్నారు. కాబట్టి చాలా థ్యాంక్ యూ మీకు అందరికీ. నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ, సపోర్ట్ చేసిన వాళ్ళకి. వాటర్ అయితే వేడైపోతుంది, వేడైపోయినాయి. మనమైతే ఇవి కొంచెం కొంచెం వేస్తున్నాను, వేసేసుకుందాం. మనం కలిపేసేసుకుందాం స్పూన్ తీసుకొని. నేను మీకు ఒక చెప్పడం మర్చిపోయినాను, మనమైతే వాటర్ ఏ వాటర్ పడితే ఆ వాటర్ కాదు, మనం తాగే వాటరే తీసుకోవాలి. ఎందుకంటే మనకి ఎయిర్కి అప్లై చేసినాం కాబట్టి మనకి మంచి వాటర్ అయితే తీసుకోవాలి. కలిపేద్దాం. మీకైతే ముందు అయిపోయినా ఈ 3 ఇంగ్రీడియంట్స్ వాడండి, ఇంకా ఎక్స్ట్రా పడితే అంతే. అలా నాకు చెప్పకండి, నేను ముందే చెప్తున్నా. ఈ వాటర్ కరివేపాకు మొత్తం గ్రీన్ అయ్యే వరకు మనం కలిపేస్తూనే ఉన్నాం. మిక్స్ చేస్తూనే ఉందాం. ఇట్లా లైట్ అయితే గ్రీన్ అవుతున్నాయి ఆ వాటర్ అనేవి, అలా గ్రీన్ అవుతుండాలి.
నేను మీకు ఒకసారి చూపెడతాను ఎలా ఉందో. చూస్తున్నాను కదా, ఇలా వాటర్ అనేవి మీకు నేను పెడతాను. గ్రీన్ అవుతున్నాయి, మనకి వీడియోలో కనబడతలేవు. మనకి వాటర్ అయితే గ్రీన్ అవుతున్నాయి. మనకి వాటర్ అయితే నేను మీకు అయితే ఇప్పినా కదా, ఇలా గ్రీన్ అయితే వాటర్ అవుతున్నాయి. ముడత వేసుకొని తింటున్నాం. చాలా ముడత వేసుకొని తింటే బాబా మస్తు ఉంటుంది. వాటర్ అయితే గ్రీన్ అయిపోయినాయి. ఇంకా మంచిగా మసలాలి వాటర్ వేడిగా. అలా ఏంటంటే పొయ్యి అనేది మీడియం పెట్టండి, పెద్ద పెట్టకండి, మాడిపోతుంది. నేను మీకు ఒకసారి మళ్ళీ ఒకసారి చూపెడతాను వాటర్ అనేవి ఎలా అయినాయి అనేసి. గాయస్ మనకి వాటర్ అయితే ఇలా అయినాయి, చూసినాయి కదా. అవి చూస్తున్నాయి కదా ఎట్లా మసులుతున్నాయో. సౌండ్ అయితే ఘోరంగా వస్తుంది అసలు. మీరు ఏడంటే అవి ఎట్లా మసులుతున్నాయో. ఒకసారి మనం అయితే కలిపేద్దాం వాటర్ని. ఫ్యూ మినిట్స్కి ఒక్కొక్కసారి కలుపుతూ ఉండాలి మనం, లేకపోతే అవి అయ్యేటివే అవుతాయి. అవి ఉంటాయి కదా ఇవి కరివేపాకు మసలేటివి మసులుతాయి, మిగతా అన్నీ మసలేవు. కాబట్టి అన్నీ కలుపుతుంటే అన్నీ మసులుతూనే ఉంటాయి. ఇంకైతే వాటర్ వేస్తున్నారు కదా, ఏ కలర్ అయిందో గ్రీన్ అయింది. మనకి స్పూన్లో ఆడతలేదు, దీంతో అవుతుంది. బాగుంది స్మెల్ అయితే చెప్పలేము, చాలా బాగా వస్తుంది. చూస్తున్నారు కదా వాటర్ అయితే గ్రీన్ కలర్ అయితే అయిపోయింది. మీకు వీడియోలు అంతా క్లియర్గా కనబడట్లేదు, కానీ ఇక్కడైతే చాలా గ్రీన్గా అయిపోయినాయి, మంచిగా మసులుతున్నాయి అనమాట. ఇలానే మసాలి మొత్తం కరివేపాకు మొత్తం కరకర కావాలి, అలా ఉండదా, అలా అవుతేనే మంచిగా మసాలా అన్నట్టు. మసులుతున్నాయి, సౌండ్ అయితే ఘోరంగా వస్తుంది అని నేను మీకు ముందెత్తున. ఈ వీడియోకి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నేను మళ్ళీ వస్తున్నాను, అందరికీ తెలియాలా. అప్పుడు నాకు ముందు ఎలా సపోర్ట్ చేసినారో ఇప్పుడు కూడా అలానే సపోర్ట్ చేస్తూ వెళ్ళాలా ప్లీజ్. మా యూట్యూబర్స్ కదా, మా ఫ్యామిలీ మీరు. చెప్పాలంటే మేము పెద్ద ఫ్యామిలీ మీరు మాకు, కాబట్టి మంచిగా ఇలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వచ్చిందని మసులుతుంది, ఘోరంగా సౌండ్ వస్తుంది. మసులుతుంది. చాలామంది ఏం చేస్తారంటే సాంగ్స్ పెట్టి వీడియో తీస్తారు, అప్పుడు అర్థం కాదు కొంతమంది ఏం వేసింది అసలుకి, ఈ వస్తువు పేరేంటి అర్థం కాదు. అందుకే మనం చెప్పుకుంటా చేస్తే ఓహో ఇది ఈ వస్తువా, ఓహో ఈ ఇంగ్రీడియంట్ వేయాలా, ఇలా చేయాలి అనేసి ఉంటాం. వాళ్ళు సాంగ్ పెట్టుకుంటా చేస్తే మనకి ఏమర్థమవుతుంది, ఏమైనా వేస్తాం. ఇప్పుడు వాటర్ని చాలామంది నూనె అనుకుంటారు, నూనె వేస్తాం, అదేదో లాగా అయిపోతుంది. చెప్పాలి ఇది వాటర్ వేయాలి, ఇట్లా చెప్తూ ఉంటే ఓహో మనం వాటర్ వేయాలి, ఇవి వేయాలి, ఈ ఇంగ్రీడియంట్స్ వేయాలి అని వాళ్ళకి అర్థమవుతుంది. ఉట్టి అని సాంగ్స్ పెట్టి ఇలా ఇలా స్ప్రే చేస్తే ఏమర్థమవుతుందండి. చూపెడతారు స్ప్రే చూపెడతారు, అసలు దేంతో చేసిండ్రు, బయట కొన్నారా, ఇంట్లో తయారు చేసినా ఉండాలి కదా మేనేజ్ అనేది. అందుకే ఏ వంట చేసినా
ఉట్టి ఆ సాంగ్ అయితే చేసుగా చెప్పాలా, ఎందుకంటే వాళ్ళకి అర్థం కావాలా. స్మెల్ అయితే చాలా మంచిగా వస్తుంది. ఇది నాకు కూడా తెలియదు, నాకు మా అమ్మమ్మ చెప్పింది ఎట్లా చేయాలని. చిన్నప్పుడు కూడా వాళ్ళు ఇవన్నీ హెయిర్ స్ప్రేస్, షాంపూస్, ఇప్పుడు మనం షాంపూస్, హెయిర్ స్ప్రేస్, క్రీములు, ఏమేమో క్రీములు వాడుతున్నాం. అప్పట్లో వీళ్ళు జుట్టుకి ఇదే వాడుతున్నానంట. అవును, మా అమ్మమ్మ జుట్టు అయితే చాలా పెద్దగా ఉంటుంది. చూసినా కదా కరివేపాకు ఎంత బ్లాక్ అయిందో, ఇట్లనే కావాలా. ఇది ఒక కొన్ని అయినాయి, ఇంకా కొన్ని కాలేవు. ఆ కొన్ని కూడా బ్లాక్ అయితే అప్పుడు ఓకే, ఆ కరివేపాకులు ఉన్న ఫ్లవర్ అంతా మనకి వాటర్లో వచ్చేసింది. ఏంటంటే మన ఇంట్లో ఇవన్నీ ఉంటాయి. వాటర్ అయితే ప్రతి ఇంట్లో ఉంటుంది, ఇవి కూడా ప్రతి ఒక్క ఇంట్లో ఉంటుంది. ఇది తెచ్చుకొని మళ్ళీ ఏంటంటే స్ప్రే బాటిల్ చాలామందికి ఉండదు. మనకి స్ప్రే బాటిల్తోనే కొట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం ఒక చిన్న బాక్స్లో అయినా ఎనీథింగ్ ఇలా ఒక చిన్న బాక్స్లో అయినా పెట్టుకోవాలి. మనం ఏం చేయాలి, మన చేతిలో పోసుకొని, ఇప్పుడు మనం నూనె పోసుకుంటే చేతిలో పోసుకొని రుద్దుకుంటాం కదా, అది కూడా చేతిలో పోసుకొని ఎంటికలు చెప్తాను ఎలా పెట్టుకోవాలో. ఇట్లా ఎంటికలు ఇట్లా తీసుకుంటా ఇలా కొంచెం కొంచెం ఇట్లా డాట్స్ చల్లి ఇట్లా రుద్దాలి అంతే. అది స్ప్రే కూడా అట్లనే పడుతుంది, మన చేతితో కూడా చల్లితే అట్లనే ఉంటుంది. ఇట్లా మన చేతితో దానికి అప్పుడు ఇట్లా ఎంటికల లోపట్ట ఇట్లా చల్లి ఇట్లా రుద్దాలి. పుట్టి ఇట్లా చల్లితే కాయిపోదు. మంచిగా ఇట్లా మసాజ్ చేయాలి. మనం మొత్తం అన్నాక ఒక్కొక్కసారి మొత్తం ఇట్లా మంచిగా మసాజ్ చేయాలి. ఎందుకంటే లోపట వెళ్తుంది, మన నెత్తి లోపట వెళ్తున్నాయి. అప్పుడు ఎంటికలు అనేవి మంచిగా గ్రో అవుతుంటాయి. మనం ముట్టిగా ఎంటికల మీద అస్సలు జరగకండి. ఎంటికలు లోపట చల్లండి, చల్లి వదిలేయకండి, మసాజ్ చేయండి, బాగుంటుంది. స్మెల్ అయితే చెప్పలక్కర్లేదు, అదిరిపోయింది. నేనైతే ఫస్ట్ కొన్ని వాటర్ పోసిన, సరిపోలేదు నాకు స్ప్రేకి, కాబట్టి ఇంకా కొన్ని పోస్తున్నాం. పోయండి, ఏం కాదు. ముందే వస్తే అయిపోతుంది కదా అనుకుంటున్నాను, ఏం ప్రాబ్లం లేదండి. ఎప్పుడు వచ్చినా వాటరే కదా. అవుతుంది. లాస్ట్ మూమెంట్లో మనం ఏం చేయాలంటే కొంచెం మంట ఎక్కువ పెట్టి కలుపుతూనే ఉండాలా, కలుపుతూనే ఉండాలి, ఆపదు. లాస్ట్ మూమెంట్లో ఎక్కువ పెట్టేసిన నేను. మీకు ఒకసారి మళ్ళీ చూపెడతాను, చూడండి. చూస్తున్నాం కదా, మనకైతే ఇలా ఉందన్నమాట. చూస్తున్నారు కదా ఇంత అయిపోయింది అసలు. చిన్న పెట్టేసేస్తున్నాం ఇంకా మళ్ళీ. చూస్తున్నారు ఇంత బాగా మసిలిపోయినాయి. ఇలా మీడియం చూస్తున్నారు కదా గాయస్. ఇప్పుడు మనమైతే ఒక్కసారి కలిపిద్దాం.
ఇంకా చాలా గ్రీన్ ఉంది, మేము కూడా వేసినాం కదా, దాన్ని చేద్దాం. ఇప్పుడు మనం ఈ వీటిని చూసినా కదా, స్మెల్ అయితే అద్దరిపోయిన కదా, నాకైతే స్మెల్ వచ్చింది. స్ప్రే బాటిల్ ఉంటుంది కదా, స్ప్రే బాటిల్ అయితే పోసేద్దాం. మా మమ్మీ అయితే స్ప్రే బాటిల్ అయితే కొనుక్కొచ్చి ఉండే, మార్కెట్స్లో మనకైతే దొరుకుతాయి. మా మమ్మీ ఫ్రైడే మార్కెట్ అయ్యింది, అక్కడ చాలా స్ప్రేస్ దొరుకుతాయి. ఒక చిన్న బాటిల్ అయితే తెచ్చేసింది. మా మమ్మీ ఏం చేద్దాం అనుకుంది, ఇంటికి స్మెల్ రాకుండా ఏదో ఒక స్ప్రే తయారు చేసి దాంట్లో వాటర్ దాంట్లో వేసి కొడాలనుకుంది. కానీ అది మమ్మీ చేసి మమ్మీకి వద్దంటే అది మనకు అవసరం వచ్చింది కదా, మనమైతే ఆ స్ప్రే డబ్బాలో ఇదైతే కూర్చుంటాం. స్ప్రే బాటిల్ అయితే ముందు అడుగుతాం, నాకు కూడా మమ్మీలో పెట్టింది. గ్యాస్ మమ్మీని ఏం అడిగాను, ఆ పైన పెట్టింది చూసేసిన. స్ప్రే బాటిల్ మనకి ఇలాంటి స్ప్రేస్ మనకి చాలా దొరుకుతాయి మార్కెట్స్లలో, కొనండి. నేను మీకు చెప్పాను కదా, స్ప్రే బాటిల్ కొనేయాల్సిన అవసరం లేదు. ఒక చిన్న బాటిల్ వేసుకొని చేతితో తీసుకొని చల్లుకొని మసాజ్ చేసుకుంటే పోతుంది అనేసి అలా చూస్తుంది, అయిపోతుంది. ఇవి చల్లగా అయినాకనే పోయాలి, ఎందుకంటే చల్లగా కాకుండా కోసినాను అనుకో ప్లాస్టిక్ దానికి ఏదైనా పోస్తుంది. ఏమవుతుందంటే దాంట్లో ఉన్న మొత్తం పవర్ అంతా ఈ బాటిల్కి అయితే అది కవుతుంది, ఒట్టిగా నీళ్ళే ఉంటుంది, మనం ముట్టుకునే వేస్ట్. చల్లగా అయినాక అయితే మొత్తం మిక్స్డ్ అయిపోతుంది. గ్యాస్ ఎంత సమయం చేస్తున్నాం. మీరు ఏం నూనె పోద్దాం బాగుంటుంది అనేసి నూనె పోయకండి, వేరేలాగా అయిపోతుంది. ఇది ఇంకా ఏంటంటే ఎప్పుడు ఎలా పెట్టుకోవాలని డౌట్ అనొచ్చు. ఎలా పెట్టుకోవాలంటే నూనె వేసుకున్నాక నూనె జుట్టుకి రుద్దుకున్నాక పెట్టుకోవాలా, లేకపోతే నూనె లేకుండా మనం పెట్టుకోవాలనుకుంటున్నాం కదా, మన నెత్తికి నూనె అనేది ఉండద్దు, అస్సలు ఉండద్దు. ఇప్పుడు మనం తలస్నానం చేస్తాం కదా, తలస్నానం సండే చేస్తాం కదా, సండే చేసినప్పుడు మనం ఏం చేయాలి, జుట్టును అనేది మంచిగా ఆరబెట్టుకొని మనం ఆరిపోయినాక అప్పుడు స్ప్రే చేయాలి. ఆ స్ప్రే చేసినాక తర్వాతకి దాని నెక్స్ట్ డేనే ఆయిల్ పెట్టేసుకోండి నెత్తికి. ఆయిల్ పెట్టుకొని మీరు వేయకండి, తలస్నానం చేసినాకనే మనం ఇది పెట్టుకోవాలి. తలస్నానం చేయకుండా పెట్టుకోవద్దు, ఎందుకంటే మన నెత్తిలో ఆయిల్ ఉండకపోయినా అంతో ఇంత ఉంటుంది, మళ్ళీ ఏంటంటే మన నెత్తి ఉన్న కెమికల్ మొత్తం అనేది ఉంటుంది. కాబట్టి బాయ్ గైస్, లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. మన యూట్యూబర్స్ మళ్ళీ వచ్చేసా, బాయ్.